guys, welcome back to our channel Harni Rihan 2023. మేమైతే ఇక్కడ పొన్నగుట్ట ఎల్లమ్మ కాడికి అయితే వచ్చినామండి. పొన్నగుట్ట ఎల్లమ్మ అంటే ఇక్కడ మా విలేజ్ దగ్గర మంగపేట ఎల్లమ్మ అని అయితే అందరికి తెలుస్తుంటది. సో అక్కడ ఎల్లమ్మ తల్లి అన్నమాట గుడిలో. సో మేమైతే కింద బోనము అన్ని వండుకొని మేమైతే పైకి వచ్చేసాము. గుట్ట పైన ఉంటది అమ్మవారి దేవాలయం అయితే. సో బోనం తీసుకొచ్చేసి బోనంలో నైవేద్యం అయితే వండుతామన్నమాట. బెల్లన్నం, పరమాన్నం అన్నమాట. సో అది వండేసి పైన దీపం పెట్టుకొని అయితే బోనం ఎత్తుకొని వస్తాము. చాలా వరకు నేను వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇది కూడా లాస్ట్ లో మా కోడలు అయితే తీసిందనమాట. సో అలా కొద్దిగా వీడియో అయితే క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ ఆ బోనం మనదే అండి. నైవేద్యం అయితే పెట్టేశాను. 3 డబుల్ ఆకులు అయితే తీసుకోవాలి. సో దానిపైన బెల్లన్నం వేసి బెల్లన్నం పైన పెరుగు అయితే వేయాలి. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు కదా పోచమ్మ దగ్గర. సో అలానే ఇక్కడ కూడా వేసేసేయాలి. వేసి నైవేద్యం అయితే పెట్టేసి తర్వాత పసుపు కుంకుమ వేసి లోపల ఇలా పూజ చేయనివ్వలేదండి, అందుకని చెప్పేసి బయట ఇదంతా చేస్తున్నాం అనమాట. అగరబత్తీలు వెలిగించి అలాగే ధూపం చూపించేసి పసుపు కుంకుమ అయితే వేసి అలా నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది మన బోనం వచ్చేసి. ఈ బోనంకి ఏంటంటే వేప ఆకులతో అయితే అలంకరిస్తూ ఉంటాము. సో అలా బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి దర్శనానికి. సో ముందుగా ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే ఉంది, అక్కడ ఒక నైవేద్యం పెడతారనమాట. ఇది మేబీ నాగదేవత అని నేను అనుకుంటున్నాను, నాకు క్లారిటీగా అయితే తెలియదండి. సో ఇక్కడ కూడా పసుపు కుంకుమ అగరబత్తి దీపంలో వత్తులు అయితే వేసేసాము. సో ఇక్కడ చాలా మంది పట్నం కూడా వేస్తారు, అదే అన్నమాట ఆ క్లిప్ వచ్చేసి. సో అక్కడ నైవేద్యం పెట్టేసి మేమైతే మళ్ళీ గుడి ముందుకైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మంగళవారం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి బోనం నైవేద్యం పెట్టేసి అమ్మవారికి కొంతమంది యాటతో అంటే మేక గాని గొర్రె గాని వాళ్ళు మొక్కుకున్న తీరు సమర్పించుకుంటారనమాట. ఇక్కడ మేమైతే కోడిని తీసుకొచ్చుకున్నాము. కోడిని అయితే అమ్మవారికి సమర్పించాలి. సో పిల్లలు అయితే అలా ఆడుకుంటున్నారు, మేమైతే పసుపు గంధం అలా అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. అలా మన ఎల్లమ్మ తల్లి మొక్క అయితే తీరింది. ఇక్కడ చాలా మంది వచ్చారు చూడండి, బోనాలు ఎత్తుకొని వచ్చారు. అందులో ఒక ఆవిడకైతే దేవుడు వస్తుందన్నమాట. చాలా మందికి దేవుడు వస్తూ ఉంటది. పట్నం దొక్కుతారు అన్నమాట. సో అలా కూడా ఉంటది. అలా ఆ రోజు మా ఎల్లమ్మ తల్లి మొక్క అయితే తీరిపోయిందనమాట. సో ఇది మన ఇంట్లో లాస్ట్ పండగ. మధ్యలో ఇంట్లో దేవుడు అంటే లక్ష్మీదేవికి అయితే చేసుకున్నాము. బట్ ఆ రోజు అస్సలు నేను కొంచెం కూడా వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. అండ్ అలాగే నాకు కూడా అంత టైం లేకుండే, ఇంట్లో వర్క్స్ ఉంటాయి, పూజ కదా. సో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక అలా అయితే అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మేము మంగపేట ఎల్లమ్మ కాడికి అయితే వచ్చామన్నమాట. సో దర్శనం అదంతా అయిపోయింది. లోపల అలాగే మేము ఓడిబియ్యం కూడా పోసాము అమ్మవారికి. బట్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అవైలబుల్ అని చెప్పారనమాట. ఇవి కూడా ర్యాండమ్ గా తీసిన పిక్స్ అండి. సో ఇదన్నమాట ఇవాళ మన వ్లాగ్ అయితే, సింపుల్ వ్లాగ్. అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించాము, బోనం కూడా సమర్పించి తర్వాత మేము ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023 అండి. సో ఈ లాస్ట్ లో ఉన్న పిక్స్ అయితే కొమరవెల్లిలో కూడా వీడియోస్ అస్సలు తీయలేదండి, అంత టైం లేకుండే అండ్ తీసే వాళ్ళు కూడా ఎవరు లేకుండే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.